హాయ్ అండి, హలో, ఐఎమ్ సందేశ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. మనము ఇప్పటి వరకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్ చేస్తూ ఉన్నాము. చాలా వీడియోలు చేసాము. సో అందులో ఫస్ట్ వీడియో ఏమో రిపీటెడ్ యాక్షన్స్, సింపుల్ యాక్షన్స్ నేర్చుకున్నాము. సెకండ్ వీడియో కంప్లీటెడ్ యాక్షన్స్ నేర్చుకున్నాము. థర్డ్ వీడియో ఫ్యూచర్ యాక్షన్స్ నేర్చుకున్నాం. ఫోర్త్ వీడియో ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ నేర్చుకున్నాము. మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ నేర్చుకుంటాం. ఓకే, ఇంతకీ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ఏంటంటే చూడండి, పాస్ట్లో కంటిన్యూగా చేస్తున్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ అంటే నిన్న లేకపోతే ఎప్పుడో, అంటే ఈరోజు కాకుండా గతం. పాస్ట్ అంటే ఏంటి? గతం. గతంలో కంటిన్యూస్గా చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్కి నిన్న వర్షం పడుతూ ఉంది. ఓకే, సో దాన్ని ఎలా అంటామంటే నిన్న వర్షం పడుతూ ఉంది అంటే నిన్న వర్షం అంతా కంటిన్యూస్గా పడుతూ ఉంది అని చెప్పాలంటే ఏం చేస్తామంటే ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. ఎలా కనెక్ట్ చేస్తామంటే ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. ఓకే, ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. నిన్న వర్షం పడుతూ ఉంది. ఎస్టర్డే ఎక్కడ? హియర్. హియర్ అంటే ఇక్కడ. నిన్న ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఏమొస్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్కి సబ్జెక్టు వాజ్, వార్, V1 ప్లస్ ING. ఇంతకీ వాజ్ దేనికి వస్తుందంటే సింగులర్ సబ్జెక్ట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐ, సి, హీ, ఇట్, రవి. ఐ అంటే నేను, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే వస్తువు, ఏదో ఒకటి. అంటే ఇలా వర్షం ఇట్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ రవి, రవి అంటే పేరు. నెక్స్ట్ దే అంటే వారు, వి అంటే మేము, యు అంటే మీరు. వీళ్ళంతా ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ, వీళ్ళంతా సింగులర్. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ కాలంలో సబ్జెక్ట్స్ వచ్చాయండి, 8 సబ్జెక్ట్స్. చూడండి, ఇదంతా సింగులర్ సబ్జెక్ట్స్, ఇదా వీళ్ళంతా కింద ఉన్న వాళ్ళు, ఈ 3 ప్లూరల్ సబ్జెక్ట్స్. తర్వాత ఏమొచ్చిందంటే ఈ పాస్ట్ కండిషన్స్కి వచ్చేవి ఏంటంటే వాజ్, వాజ్ నాట్, వాజ్ ఎండ్. తర్వాత ఈ ప్లూరల్ సబ్జెక్ట్కి వచ్చేది ఏంటంటే వారు, వర్ నాట్, వారెంట్. వాజ్. ఓకే, తర్వాత వాజ్ నాట్ అన్న, వాజెంట్ అన్న ఒకటే. ఇప్పుడు చూడండి, వాజ్ అన్న, వాజ్ నాట్ అన్న ఒకటే. ఇలా రాస్తాం, దీన్ని హైఫన్ పెట్టి రాయాలి ఇలా, వాజ్ నాట్, వారెంట్. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఏంటి అని చూస్తే ఈ వాజ్ నాట్ ఏంటి, ఈ వాజ్ ఏంటి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఒకసారి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఐతో చూస్తారు. ఐతో ఫస్ట్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఐతో, హీతో చెప్తాను, దేతో చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ హెల్పింగ్ ఎస్టర్డే. చూడండి, ఐ వాజ్ హెల్పింగ్ ఎస్టర్డే. ఐ వాజ్ హెల్పింగ్ ఎస్టర్డే. నేను నిన్న సహాయం చేస్తూ ఉన్నాను. ఓకే, ఓన్లీ హెల్పింగే కాదు, అన్నీ వాడచ్చు మీరు. ఐ వాజ్ కాలింగ్ ఎస్టర్డే. నేను నిన్న పిలుస్తూ ఉన్నాను. ఐ వాజ్ కాలింగ్ ఎస్టర్డే యూ. నేను నిన్న పిలుస్తూ ఉన్నాను. ఐ వాజ్ కాలింగ్ ఎస్టర్డే. నేను నిన్న పిలుస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఐ వాజ్ క్లీనింగ్ ఎస్టర్డే. నేను నిన్న శుభ్రం చేస్తూ ఉన్నాను. ఓకే, సారీ. నెక్స్ట్ ఐ వాజ్ షాపింగ్ ఎస్టర్డే. నేను నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఐ వాజ్ షాపింగ్ ఎస్టర్డే. నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఐ వాజ్ లిజనింగ్ మ్యూజిక్ ఎస్టర్డే. ఐ వాజ్ లిజనింగ్ ఎస్టర్డే. చూడండి, ఐ వాజ్ లిజనింగ్ ఎస్టర్డే. నేను నిన్న వింటూ ఉన్నాను. ఏంటి? మ్యూజిక్. ఐ వాజ్ లిజనింగ్ ఎస్టర్డే మ్యూజిక్. ఓకే, ఐ వాజ్ లిజనింగ్ నిన్న వింటూ ఉన్నాను. నెక్స్ట్ ఐ వాజ్ లెర్నింగ్ ఎస్టర్డే. నేను నిన్న నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే, ఏం నేర్చుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఐ వాజ్ లిజనింగ్ మ్యూజిక్ ఎస్టర్డే. మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఏదైనా అవ్వచ్చు. మీరు మ్యూజిక్ వినొచ్చు, లేదంటే సంథింగ్ ఇంకా ఏదైనా వినొచ్చు. సో ఏ వింటున్నారో అది మీరు యాడ్ చేసుకోండి. బట్ స్ట్రక్చర్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే. నిన్న చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే. నిన్న నడుస్తూ ఉన్నాను. ఇలాగే మనము డిఫరెంట్గా మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒకటి రాస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఐ వాజ్, సింపుల్గా చెప్పాలంటే రీడింగ్తో చూద్దాం. ఐ వాజ్ రీడింగ్
ఎస్టర్డే, ఇది ఎస్. ఓకే, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నాను. ఓకే, ఇక్కడ రీడింగ్ బుక్, మీకు కావాలంటే బుక్ యాడ్ చేసుకోవచ్చు. రీడింగ్ పక్కన బుక్, లేకపోతే నావెల్, లేకపోతే డిక్షనరీ, ఏదైతే అది ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంగ్లీష్ బుక్. అదంతా కామన్గా మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి, మీరు ఏం చదువుతున్నారో దాన్ని బట్టి మీరు అది యాడ్ చేసుకోండి. సో ఐ వాజ్ రీడింగ్, నేను నిన్న చదువుతూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఈ వాజ్ అయిపోయింది కదా, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఏంటి? ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇట్తో ప్రజెంట్ తీస్తున్నాను, చెప్పేస్తున్నాను. ఇది మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. నెక్స్ట్ ఐ వాజ్ నాట్ రీడింగ్. చూడండి, ఐ వాజ్ రీడింగ్ ఇక్కడ కనెక్ట్ చేయలేదు కదా ఇందాక, ఇది. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ నాట్. ఓకే, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేను. ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే అంటే ఏంటి? నేను నిన్న చదువుతూ లేను. ఇది వాజ్ రీడింగ్ అంటే చదువుతున్నాను పాజిటివ్, నేను నిన్న చదువుతూ లేదంటే ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, ఇదిగో ఈ వాజ్ నాట్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని మనం ఇంకెలా చెప్పొచ్చు? ఐ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే, ఐ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే. ఇగో దీన్ని మళ్ళీ ఇలా కలిపేయండి. ఓకే, ఐ వాజంట్, వాజ్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేస్తూ వచ్చేది వాజంట్. సో మూడోది ఏమొస్తుందంటే I wasn't reading yesterday, నేను నిన్న చదువుతూలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. సో ఈ రెండు సేమ్. సో వాజ్ నాట్తో అయినా చెప్పొచ్చు, లేదంటే వాజెంట్ అయినా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్స్, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నిన్న చదువుతూ ఉన్నాను అంటే పాస్ట్లో కంటిన్యూగా అది చేస్తూ ఉన్నాను. నేను నిన్న చదువుతూ ఉన్నానా అని క్వశ్చన్ వేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇగో ఈ వాజ్ని ఏం చేస్తామంటే ముందుకు తీసుకొస్తాం. ఈ వాజ్ని ఏం చేస్తామంటే ముందుకు తీసుకొస్తాం. ఓకే, సో ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది? వాజ్ ఐ, చూడండి, వాజ్ ఐ రీడింగ్ ఎస్టర్డే, వాజ్ ఐ రీడింగ్ ఎస్టర్డే. నేను కనెక్ట్ చేయండి, మర్చిపోయింది నేను. వాజ్ ఐ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నానా క్వశ్చన్ అంటే దీన్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ క్యూ అంటే క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫోర్త్ వన్ క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే వాజ్ ఐ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నానా లేకపోతే చదువుతూ ఉండానా. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేను. దీనికి ఏ విధంగా క్వశ్చన్ అయ్యొచ్చు? నేను నిన్న చదువుతూ లేనా అన్నప్పుడు ఇగో ఈ వాజ్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఈ వాజ్ని మాత్రమే, ఇగో ఇక్కడ ఈ వాజ్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఈ నాట్ అనేది ఇక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాట్ని మాత్రం తీసుకురావాలి. సో ఐ నాట్, ఈ నాట్ ఉండిపోతుంది. చూడండి, ఈ నాట్ అనేది ఓన్లీ వాజ్ని మాత్రం ముందు తీసుకొచ్చాం. వాజ్ ఐ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేనా లేకపోతే నేను నిన్న చదువుతూ ఉండలేదా, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీంతో కూడా మనం అడగవచ్చు. వాజెంట్ని యూజ్ చేసి కూడా అడగవచ్చు. వాజెంట్ని యూజ్ చేసి కూడా అడగవచ్చు. ఓకే, ఈ మొత్తం వాజెంట్ని మొత్తం వాజెంట్ని ముందు తీసుకురావచ్చు. చూడండి, ఈ మొత్తం వాజెంట్ని ముందు తీసుకొచ్చాం అనుకోండి. ఇక్కడ చూడండి వాజెంట్. ఓకే, సో ఈ వాజెంట్ని ముందు తీసుకొస్తే
ఇది కూడా సేమ్ క్వశ్చన్ అవుతుంది. చూడండి, wasn't I reading yesterday? నేను నిన్న చదువుతూ ఉండలేదా? ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, ఇక్కడ వాజ్ ఉండేది, అది పాజిటివ్ సెంటెన్స్. నేను నిన్న చదువుతూ ఉన్నాను. నెక్స్ట్, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేను. చూడండి, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న అమ్మ కాయటమ్మా ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నాను. ఇక్కడ వాజ్ ఉండేది, ఇలా కనెక్ట్ చేస్తాం. ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉండలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వేరేది ఏదైనా చేస్తున్నామని అర్థం. ఓకే, ఐ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉండలేదు. రెండు మీనింగ్స్ సేమ్. ఈ వాజ్ నాట్ని కాంటాక్ట్ చేస్తూ వచ్చేదే వాజంట్. ఓకే, నెక్స్ట్, నేను నిన్న చదువుతూ ఉన్నానా అంటే ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నిన్న చదువుతూ ఉన్నాను. దీనికి క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలంటే నేను నిన్న చదువుతూ ఉన్నానా, సో ఇక్కడ ఉన్న వాజ్ని ముందు తీసుకురావాలి. చూడండి, ఈ వాజ్ని మనం ముందు తీసుకొచ్చాం. వాజ్ ఐ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నానా. నెక్స్ట్, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేను. సో దీనికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? నేను నిన్న చదువుతూ లేనా అన్నప్పుడు ఇగో ఈ వాజ్ని ముందు తీసుకురావాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ వాజ్ని మాత్రం ముందు తీసుకురావాలి. వాజ్ ఐ ఇక్కడ ఏది క్వశ్చన్ ఇది? వాజ్ ఐ నాట్ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేనా. ఓకే, నెక్స్ట్ ఈ వాజ్ కాకుండా నెక్స్ట్ మూడో దాంట్లో ఈ మొత్తం వాజన్ని ముందు తీసుకురావాలి. ఇగో వాజంట్ ఐ రీడింగ్ ఎస్టర్డే, వాజంట్ ఐ రీడింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ లేనా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అని మనము ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా సింగులర్ సబ్జెక్ట్స్తో మనం చూసుకున్నాం. ఇక్కడ ఐ ప్లస్లో హీ మార్చండి, హీతో. ఫర్ ఎగ్జాంపుల్ హీ పెట్టారనుకోండి, హీ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ ఉన్నాడు. హీ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. హీ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. రెండు ఒక మీనింగ్ సేమ్. తర్వాత వాజ్ ఐ హీ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. హీ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. ఐ ప్లస్లో హీ పెట్టాం. నెక్స్ట్, వాజ్ హీ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ ఉన్నాడా. నెక్స్ట్, వాజంట్ హీ నాట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడా. నెక్స్ట్, వాజంట్ హీ రీడింగ్ ఎస్టర్డే, వాజంట్ హీ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడా. ఓకే, చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హీ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ ఉన్నాడు. హీ వాజ్ ఐ ప్లస్లో హీ పెడుతుంది. హీ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. హీ వాజంట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడు. సేమ్ మీనింగ్. వాజ్ నాట్ని వాజంట్తో కాంటాక్ట్ చేస్తాం అంతే. నెక్స్ట్, వాజ్ హీ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ ఉన్నాడా. నెక్స్ట్, వాజ్ హీ నాట్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడా. నెక్స్ట్, వాజంట్ హీ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ లేడా. సో ఇలాగా మనం సబ్జెక్ట్ మార్చవచ్చు. అలాగే ఇక్కడ రీడింగే కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు. లీజనింగ్, షాపింగ్, క్లీనింగ్, హెల్పింగ్, వాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఐ వాజ్ రీడింగ్ కాకుండా ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉన్నాను. ఓకే, ఐ వాజ్ నాట్ వాకింగ్ ఎస్టర్డే, నేను నడుస్తూ లేను. ఓకే, ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే, నేను నడుస్తూ లేను. వాజ్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉన్నాను. వాజ్ ఐ నాట్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ లేనా. నెక్స్ట్, వాజంట్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ లేనా. అంటే జస్ట్ ఇది మారుస్తూ ఉంటే మారిపోతుంటుంది. చూడండి, నెక్స్ట్ హీతో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి హీ వాజ్ హెల్పింగ్ ఎస్టర్డే, అతను నిన్న హెల్పింగ్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ కాలింగ్ ఎస్టర్డే, అతను నిన్న పిలుస్తూ ఉన్నాడు. హీ వాజ్ క్లీనింగ్ ఎస్టర్డే, అతను నిన్న క్లీన్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ షాపింగ్ ఎస్టర్డే, అతను నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నాడు.
హీ వాజ్ లిజనింగ్ ఎస్టర్డే, అతను నిన్న వింటూ ఉన్నాడు. హీ వాజ్ లెర్నింగ్ ఎస్టర్డే, అతను నిన్న నేర్చుకుంటూ ఉన్నాడు. ఓకే, హీ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, అతను నిన్న చదువుతూ ఉన్నాడు. ఓకే, ఏం చదువుతున్నాడు? హీ వాజ్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్ ఎస్టర్డే. ఏం నేర్చుకుంటున్నాడు? హీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, అతను నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఈ విధంగా మనము చెప్పొచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ మనము ఫ్రేమ్ చేయొచ్చు. వీళ్ళంతా సింగులర్ సబ్జెక్ట్స్తో. మళ్ళీ ప్లూరల్ సబ్జెక్ట్స్తో ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి దీంతో కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే. దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే ఇన్ షాపింగ్ మాల్. ఎక్కడ షాపింగ్ చేస్తారు? షాపింగ్ మాల్లో కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ట్రెండ్స్ లేకపోతే జూడియో ఇట్లా ఉంటాయి కదా, డిఫరెంట్ షాపింగ్ మాల్స్. చెన్నై షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్. ఓకే, ఇట్లా డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఇది చూడండి, దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. దే ఆర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే. ఓకే, ఇలా అయినా చెప్పొచ్చు, లేదంటే దే వారెంట్తో అయినా చెప్పొచ్చు. దే వారెంట్ షాపింగ్ ఎస్టర్డే. దే వారెంట్ షాపింగ్ ఎస్టర్డే. చూడండి, ఇప్పుడు మనకి ఈ సింగులర్ సబ్జెక్ట్స్తో అయిపోయింది. ఇప్పుడు మనం ప్లూరల్ సబ్జెక్ట్తో చూద్దాం. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే, దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే. ఓకే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉండారు, లేకపోతే వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారు. సో చూడండి ఎలా ఫ్రేమ్ అవుతుందంటే, దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే అంటే సబ్జెక్ట్ వర్బ్ V1 + ing, షాపింగ్ V1 + ing. ఓకే, దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు, అప్పుడు ఏం వాడుతాము? వర్ నాట్. దే ఆర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. ఓకే, నెక్స్ట్ ఈ వర్ నాట్ని మనము కాంటాక్ట్ చేయొచ్చు అంటే వారెంట్గా చేయొచ్చు. కాబట్టి దే వారెంట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. ఓకే, ఈ విధంగా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ వేయాలి. దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారు. దీని క్వశ్చన్ ఏ విధంగా వేయొచ్చు? దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారా అని క్వశ్చన్ వేయాలంటే జస్ట్ ఈ వారిని ముందుకు తీసుకురావాలి. ఈ వారిని ఏం చేయాలి? ముందుకు తీసుకురావాలి. అంటే వార్ దే షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ దే ఆర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ వేయొచ్చు అంటే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరా అన్నప్పుడు జస్ట్ ఇగో ఈ వర్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఈ వర్ని. ఓకే, సో వర్ దే నాట్ షాపింగ్ ఎస్టర్డే. చూడండి, వర్ దే ఎక్కడ ఉంది? వర్ దే నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరా? ఓకే, నెక్స్ట్ ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే, ఇంకా ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు అంటే, ఈ వారెంట్ని ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయవచ్చు. ఈ వారెంట్ని మొత్తాన్ని ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయవచ్చు. చూడండి, వారెంట్ దే షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరా? ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. దే ఆర్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. దే ఆర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. దే వారెంట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరు. వర్నాట్ అన్న వారెంట్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ వర్ దే షాపింగ్ ఎస్టర్డే అంటే ఇవన్నీ ముందుకు తీసుకురావాలి. ఇక్కడ చెప్పాను కదా, క్వశ్చన్ వేసినప్పుడు వీటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. చూడండి, వర్ దే షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ ఉన్నారా? నెక్స్ట్ వర్ దే నాట్ షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరా? ఓకే, అంటే ఇక్కడ ఇవన్నీ ముందుకు తీసుకొచ్చే నాట్ని ఉంచేసాం. వర్ దే నాట్ షాపింగ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఈ మొత్తం వారెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో వారెంట్ దే షాపింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న షాపింగ్ చేస్తూ లేరా? సో ఈ విధంగా మనము క్వశ్చన్స్, అదే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ మనం ఈ విధంగా మనము ఫ్రేమ్ చేయాలి. ఈ సెంటెన్స్ని ఈ విధంగా మనము ఫ్రేమ్ చేయాలి. ఓకే, సో మీరు ఇక్కడ ఇంకా కొత్త సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ వెర్బింగ్ మార్చేయాలి. అంటే షాపింగ్కి బదులుగా వాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ లేరు. దే వారెంట్ వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ లేరు. వర్ దే వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ ఉన్నారా? వర్ దే నాట్ వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ లేరా? వారెంట్ దే వాకింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నడుస్తూ లేరా? సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఈ షాపింగ్ బదులు ఏం పెట్టాను ఇప్పుడు?
వాకింగ్ పెట్టాను. ఓకే, అలాగే లిజనింగ్, లెర్నింగ్, ఓకే, క్లీనింగ్, హెల్పింగ్, ఇలా డిఫరెంట్ V1+ing మీరు డిఫరెంట్గా మీరు మారిస్తే సెంటెన్స్ అనేది మారిపోతుంది. ఓకేనా? సో మీకు ఏదైనా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు యూట్యూబ్లో, బట్ ఒక ఆర్డర్లో ఉండదు. మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని, వీడియో సిరీస్ని మనం ఒక ఆర్డర్లో తీసుకొస్తున్నాం. కాబట్టి మీరందరూ ఫాలో అవుతూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.